हरि ओम कठिन सठाच्छटोत्कट जातवात निर्धूत जीमूत संघात मगुचु क्षुरनिभ सुनिशित खुरपुटाहत चलत् फणिराज दिग्गज प्रचय मगुचु चंड दंष्ट्रोत्थस वैश्वानराच्चिस्रवद्रजत हेमाद्रिविश्रम्भ मगुचु घोर गंभीर गुज्जर भूरि निस्वन पंकिलाखिलवाद्धि संकुलमुग బొరలు కెరలు నటించు అంబరము దెరల రొప్పును పురమొగయును గొప్పరించు ముట్టె బిగుయించు ముసముసమూరు కొనుచు నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి తివిరి చతుర్దశ భువనంబులను దొంతులొరగ కొమ్ముల జిమ్ము ఒక్క మాటు పుత్తడి కొండము పురమును నొరగంట నొరకురాపాడు నొక్క మాటు ఖురముల సప్త సాగరముల రొంపిగా నుక్కించి మట్టాడు నొక్క మాటు నాభీలవాల వాతాహతి చేమింటి నరసి బ్రద్దలు సేయునొక్క మాటు కన్ను కొనలను విస్ఫులింగములు సెదరవురు భయంకర గతి దోచునొక్క మాటు పరమయోగీంద్రజన సేవ్య భవ్య విభవ యోగ్యమై కనగానొక్క మాటు శరనిధిలోని మహోగ్రామర కంఠకుడెదురుగాంచే మఖమయ గాత్రిన్ ఖుర విదళిత కులగోత్రిన్ ధరణి కళత్రిన్ గవేషధాత్రిన్ బోత్రిన్ గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగ అది తప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాహగ్రాహతింద్రుంచె పెంపొదవన్ క్రోధమదాతిరేక బల శౌర్యోదార విస్తార సంపద పంచాస్యము సామజేంద్రు జలమొప్పంద్రుంచు చందంబునం దితిజాధీషుని ఈ గతిందునిమి యద్వృత్తింతదీయాంగ శోణిత పంకాంకిత గండభాగుడగుచు విష్ణుండు దానొప్పేం విస్తృత సంధ్యాంబుద ధాతు విచిత్రిత సముద్దీప్త క్షమాభృద్గతిన్ క్షితి దంష్ట్రాగ్రమునంధరించి జలరాశింబాసి ఏతేరగం హరి ఓం బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్ స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః నిశమ్యతే ఘుర్ఘిరితం స్వఖేదక్షయిష్ణు మాయామయసుకరస్య జనస్తపస్సత్య నివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయో గృణన్ స్మ అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి వరాహావతారం యొక్క ఆ విశేషాలని వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో బ్రహ్మగారి యొక్క ముక్కులో నుంచే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి దాంట్లో నిశ్వాసం బయటికి వదిలేటువంటి ఆ గాలి ద్వారా బొటనవేలు ప్రమాణం కలిగినటువంటి స్థితిలో ఒక చిన్న వరాహమూర్తి బయటికి వచ్చినటువంటి విషయాన్ని చూసి ఏమిటి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అహో బత ఆశ్చర్యం ఇదం నాసాయామే వినిసృతం, నా ముక్కులో నుంచి ఇలా బయటకు వచ్చిందేమిటి అని చెప్పి ఆ అంగుష్టమాత్రమైనటువంటి ఆ వరాహం పెద్ద రాయిలాగా పెరిగిపోవడం ప్రారంభిస్తూ ఉండేటువంటి సందర్భంలో బ్రహ్మగారికి ఒక డౌట్ వచ్చింది. ఏమిటిది ముక్కులోంచి ఇలా బయటికి రావడం, అదేమో ఇలా చూస్తూ ఉండగానే పెద్ద రాయి కింద పెద్ద ఏనుగు కింద తయారైపోతుంది. ఇదంతా కూడా నేను విష్ణువుని ధ్యానించడం చేయడం వల్ల విష్ణుమూర్తి మహావిష్ణువు పరమాత్మ నన్నేమీ మోహం పెట్టడం లేదు కదా, నన్ను ఏదో మాయలో పడేయటం లేదు కదా
అని అలాగా ఆయన అనుకున్నాడయ్యా. అనుకుని తరువాత ఇతి మీమాంసస్తతస్తస్య బ్రహ్మణః సహ సూనుభిః భగవాన్ యజ్ఞపురుషో జగజ్జగా ఇంద్ర అగేంద్ర సన్నిభః. ఈ విధంగా ఆయన మీమాంస పడుతూ ఉన్నాడు, తర్కం చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి తన పుత్రులందరితోనూ కూర్చుని ఏమిటిది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆ బ్రహ్మాండంగా స్వరూపం అంతా వీళ్ళ కళ్ళ ముందు పెద్ద ఏనుగులాగా ఆకాశంలో నిలబడి ఉండేటువంటి ఆ స్వరూపాన్ని చూసి ఇది అగా ఇంద్రసన్నిభ, అలాగ చిన్న రాయిలో ఉన్నది కాస్త పెద్ద కొండలాగా తయారైపోతూ ఉన్నది అని వీళ్ళు అనుకునేటప్పటికీ యజ్ఞ పురుష జగజ్జ వెంటనే బ్రహ్మాండమైనటువంటి గర్జన చేశాడు ఆ వరాహావతారమూర్తితో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు. అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అంటే బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్ స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభూ. ఓ విదురా, ఆయన ఎప్పుడైతే ఆ వరాహస్వామి గర్జన చేశాడో ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. అలాగ గర్జన చేసేటప్పటికీ ఆ గర్జన అంతా కూడా చుట్టూ వ్యాపించిపోయి ఉన్నటువంటి దిక్కులలో ప్రతిధ్వనించేటువంటి విధంగా ఉంది గర్జన. కానీ ఆ ప్రతిధ్వని వల్ల బ్రహ్మగారికి అక్కడ ఉండేటువంటి మరీచాది మహర్షులకి తర్వాత ఈ మనువుకి ఇటువంటి ఇలాగ భావనలో ఇంకా పైలోకాలలో ఉండేటువంటి ఆ జనః తపః సత్యలోకాల్లో అప్పటికే ఆ పైన ఉండేటువంటి లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం కలిగింది ఈ శబ్దం విన్న తర్వాత అన్నారు. అంటే అంత భయంకరమైనటువంటి శబ్దం వరాహమూర్తి ఆ కంఠంలో నుంచి బయటికి రాగానే వీళ్ళందరూ కూడా చాలా సంతోషించారయ్యా, చాలా ఆనందం కలిగింది వాళ్ళకి అన్నాడండి. బ్రహ్మాణం హర్షయామాస హరిః అశ్చ ద్విజోత్తమాన్ స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః. కకుభః దిక్కులలో ప్రతిస్వనయత, ప్రతిధ్వని అన్నమాట. స్వన అంటే సౌండ్, అది ప్రతిధ్వని ప్రతిస్వనయత. అలాగా హరిః విభు సర్వశక్తిమంతుడైనటువంటి హరి చేసినటువంటి ఆ గర్జన కకుభః దిక్కులన్నిట్లోనూ కూడా ప్రతిస్వనయత ప్రతిధ్వనించేటప్పటికీ స్వగర్జితేన ఆయన యొక్క ఆ గర్జన చేత బ్రహ్మగారిని చ మరియు ఆ ద్విజ ఉత్తమాన్ అక్కడ ఉండేటువంటి నవబ్రహ్మాది బ్రాహ్మణులందరికీ కూడా హర్షయామాస వాళ్ళందరూ కూడా చాలా సంతోషపెట్టినటువంటి విధంగా ఆయన గర్జన చేశాడయ్యా. చేసిన తరువాత నిశమ్యతే గుర్ఘరితం స్వఖేదక్షయిష్ణు మయామయ సుకరస్య జనస్తపస్స నివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయో గృణన్ స్మ. అప్పుడు ఏం జరిగింది అంటే ఇలాగా ఆయన చేసినటువంటి ఆ గర్జనను విన్నటువంటి ఆ బ్రహ్మ తరువాత మిగతా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళలో ఉండేటువంటి ఖేదం, ఏ దుఃఖం అయితే ఉందో ఆ దుఃఖం అంతా కూడా దూరం అయిపోయిందయ్యా అన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారికి ఉండేటువంటి దుఃఖం ఏమిటి అంటే శతరూప తర్వాత స్వయంభూమను పుట్టాడు, వీళ్ళకి సహాయం చేయడానికి అని చెప్పి నవబ్రహ్మలు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి పరమాత్మ ఆదేశించినటువంటి సమస్త లోకాల్లో ఉండేటువంటి జీవులు వీటిలన్నిటిని సృష్టించాలి అనుకున్నారు. అడుగు ముందుకు పడటం లేదు, ఏమిటా అని చెప్పేటువంటి ఆ దుఃఖం ఉందే. పని చెయ్యలేకపోతున్నాము, ఇన్ఎఫిషియెంట్గా ఉంది మన యొక్క ప్రయత్నము అనేటువంటి దుఃఖం ఒక్కసారి ఈ వరాహస్వామి అవతారంలో వచ్చినటువంటి పరమాత్మ యొక్క గర్జన చేత ఆ దుఃఖం అంతా కూడా పటాపంచలైపోయింది. అప్పుడు ఏం జరిగింది అంటే
ఈ లోపల బ్రహ్మగారి యొక్క భావనలోనూ పరమాత్మ యొక్క భావనలోనూ ఆల్రెడీ పూర్వకల్పంలో ఉండేటువంటి ఆ సత్యలోకం, జనోలోకం, తపోలోకం అనేటువంటి ఊర్ధ్వలోకాలు ఉన్నాయే, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఈ లోకాలలో ఉండేటువంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతూ ఉండేటువంటి మునులు కూడా ఇక్కడ చేసినటువంటి ఈ గర్జనను విని వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైనటువంటి ఋగ్వేదంతోను, సామవేదంతోను, యజుర్వేద మంత్రాలతోనూ కూడా ఆ పరమాత్మను స్తుతించారయ్యా అన్నారు. అంటే భగవంతుడి యొక్క స్తుతి దేనిలో ఉంది అంటే 3 వేదాలలోనూ కూడా స్తుతుల రూపాలలో ఉన్నది. కాబట్టి వేదాలలో స్తుతులు ఉంటాయి, విజ్ఞానం ఉంటుంది, కర్మకాండ ఉంటుంది, తరువాత అధ్యాత్మ భావంలో జ్ఞానం మార్గం ఉంటుంది. కాబట్టి ఇన్నిటితో ఉండేటువంటి ఆ స్తుతుల చేత వీళ్ళందరూ కూడా ఎన్ని స్తుతించారయ్యా. నిశమ్యతే ఘుర్ఘిరితం, నిశమ్య విని, ఘుర్ఘరితం ఆ వరాహం చేసేటువంటి ఆ గర్జనని ఘుర్ఘుర్ అంటారు. కాబట్టి దానిని అది ఏమిటంటే స్వఖేదశయిష్ణు, వాళ్లకు కలిగినటువంటి ఖేదాల్ని ఆ క్షయం చేసేసిందన్నమాట ఆ గర్జన. స్వఖేద క్షయ ఈష్ణు అలా చేసినటువంటిది ఎవరంటే మాయామయ సుకరస్య, మాయాస్వరూపంతో మాయాశక్తి సమేతుడైనటువంటి శూకర స్వరూపుడు. అంటే ఏమిటి? పరమాత్మ ఎప్పుడొచ్చినా పరమాత్మలో సత్యం, జ్ఞానం, అనంతం అయినటువంటి ఆ పరమాత్మ స్థితి ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తమై ఉంటుంది. ఇది కాకుండా దాంట్లో ప్రకృతి గుణాలు ఉంటాయి, దానిలో మాయాశక్తి ఉంటుంది, దాంట్లో ఈశ్వర శక్తి ఉంటుంది. ఈ మొత్తం టోటల్ కాంబినేషన్ అంతటినీ కూడా మాయామయ సుకరస్య, మాయామయ మాయతో కూడుకున్నటువంటిది, అంటే శక్తి ఉండాలి. ఆ శక్తితో కూడుకున్నటువంటి శూకరస్య, శూకరం అనేటువంటి విషయాన్ని నిన్న చూసాంగా మనం. అంటే ఏమిటన్నమాట? అనపత్యాహ, శూకరం బహూని అనపత్యాని, అంటే చాలామంది సంతానాన్ని కనేటువంటి ఆ స్వరూపాన్ని శూకరము అంటారు. అప్పుడు ఆ మాయామయ శూకరస్య దానిని చూసి జనః తపః సత్యనివాసిన, జనోలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో నివసించేటువంటి మున అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా పవిత్రై, పరమ పవిత్రమైనటువంటి 3 వేదాలైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద స్తుతులతో పవిత్రై అగృణన్ స్మ అంటే వాళ్ళు స్తుతించారయ్యా. ఇలాగ స్తుతించినటువంటి ఆ స్వరూపం ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తూ, తేషాం సతాం వేదవితానమూర్తి బ్రహ్మావధార్యాత్మగుణానువాదం నినద్య భూయో విబుధోదయాయ గజేంద్రలీలో జలమావివేశ. ఆయన ఎవరు అంటే బ్రహ్మగారి ముక్కు నుండి బయటపడినటువంటి ఆ వరాహ భగవానుడు యొక్క ఉశ్వాస నిశ్వాసాలే వేదములు. అంటే వరాహ రూపంలో కనిపించాడు, ఆ ఆకారంలో కనిపించాడు. అంటే నిర్గుణమైనటువంటి ఆ సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి ఆ స్వరూపం అంతా కూడా ఒక ఆకారాన్ని ధరించి వచ్చి ఈ బ్రహ్మాది దేవతలకి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు ఆ వేదస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి వరాహం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటే, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సౌండ్ ఉంటుందే, మనం ఉచ్ఛ్వాసం నిశ్వాసం చేస్తున్నప్పుడు అని సౌండ్ వస్తుంది ఓంకారయుక్తంగా. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమిటి అంటే వేదాలే అవి. అటువంటి వేదాలే తనలో ప్రాణవాయువుల కింద పెట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల కింద చూపించేటువంటి ఆ వేద స్వరూపాలే రూపంగా కలిగినటువంటి వాడు ఆయన. అప్పుడు
ఆ వేదాల యొక్క అందులో ఉండేటువంటి ఆ మంత్రాల యొక్క విస్తారం అంతా కూడా ఆ ఎవరిని వర్ణిస్తూ ఉన్నాయంటే ఆ పరమాత్మని వర్ణిస్తూ ఉన్నాయా. అలాగా వర్ణిస్తూ ఉండేటప్పటికీ ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటే ఆయన అవి ఆలకించి మళ్ళీ మరొక్కసారి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరి శ్రేయస్సు కోసం అని చెప్పి మరొకసారి గర్జించాడయ్యా. అలాగ గర్జిస్తూ అక్కడ ఉండేటువంటి ఆ సముద్రంలోకి ఒక్కసారి ఆ లోపలికి ఝమ్మని లోపలికి ఆయన ప్రవేశించేశాడు అన్నారండి. తేషాం సతాం వేదవితానమూర్తి వేదవితానమూర్తి. ఆ వరాహ అవతారం ఎవరంటే వేదముల యొక్క విస్తారము స్వరూపముగా కలిగినటువంటి వాడు. అంటే ఇంతకీ ఆ వరాహం ఆ పంది ఆకారంలో వచ్చినటువంటి ఆయన ఎవరు అంటే వేదములచే విస్తారముగా కీర్తింపబడినటువంటి స్వరూపం. వేదాలలో ఎవరినైతే వర్ణించారో ఆ వర్ణనం అంతా కూడా ఆ స్వరూపం అంతా కూడా మూర్తి కట్టినటువంటిది. అంటే వేదంలో ఉండేటువంటి అనంతమైనటువంటి విజ్ఞానమే ఆ ఆ వరాహ స్వరూపము. అటువంటి ఆ వరాహ భగవానుడు తేషాం ఆ సతాం ఆ మహాత్ములందరూ ఉన్నారే తపో సత్యలోకాల్లో వాళ్ళు కింద ఉండేటువంటి బ్రహ్మాది దేవతలు వీళ్ళు చేస్తూ ఉండేటువంటి సతాం ఆ మహాత్ముల యొక్క ఆత్మగుణ అనువాదం. తన గుణాలని అంటే పరమాత్మ యొక్క గుణాలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మగుణ అంటే తన యొక్క గుణాలనే అంటే పరమాత్మ యొక్క గుణాలనే అనువాదం. వాదము అంటే మాట్లాడడం అంటే స్తుతించడం అన్నమాట. వాటిని ఆ వేదస్వరు తను అలా కనిపిస్తూ ఉన్నప్పుడు తనలోనే ఉండేటువంటి ఆ వేదంలో ఉండేటువంటి గుణాలని వీళ్ళు చూస్తూ ఆ మహత్తరమైనటువంటి తేజస్సును చూస్తూ అవే గుణాలను వీళ్ళ మనసుల్లోకి తెచ్చుకుని వీళ్ళు వాక్ రూపంలో వీళ్ళు దానిని స్తుతి రూపంలో ఆయనకి వినిపిస్తూ ఉండేటువంటి బ్రహ్మ ఆ వేదాన్ని అవధార్య బ్రహ్మావధార్య గుణానువాదం దాన్ని ఆయన విన్నాడు. అంటే ఆయనే వేదస్వరూపుడు, అందులోనే బ్రహ్మాండమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాల్లో ఆ వేద మంత్రాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నిటినీ కూడా వీళ్ళు ఆలకించి ఆ శబ్దాన్ని వీళ్ళ మనసులోకి తీసుకొచ్చుకుని మళ్ళీ అవే శబ్దాలని అవే మంత్రాలని ఆయనకు మళ్ళీ వీళ్ళు అప్పచెప్తూ ఉన్నట్టుగా అంటే ఏమిటి ఆ ప్రతిధ్వని స్వరూపం అంతా కూడా మళ్ళీ వాళ్ళు ఆ విధంగా ఆయనకి అవధార్య వినిపించారయ్యా. అలాగా అప్పుడు ఆయన వాటిని అవధార్య దానిని ఆలకించి ఆయన ఏం చేశాడంటే విభుద ఉదయాయ నినద్య భూయో భూయో అంటే మరల విభుదోదాయ అక్కడ ఉండేటువంటి దేవతలందరికీ కూడా శ్రేయస్సు చెయ్యడం కోసమని భూయ మళ్ళీ వినద్య మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి గర్జన మళ్ళీ చేశాడు. చేసేసి ఏం చేశాడు అంటే ఇంకా టైం వేస్ట్ చేయకూడదు, ఇప్పుడు భూమిని పైకి తీసుకురావాలి, ఈ పదార్థం ఇప్పుడు ఈ శతరూప స్వయంభవ రెడీగా ఉన్నారు, ఈ సకలమైనటువంటి జీవరాశుల్ని సృష్టించడానికి కావలసినటువంటి నేల కావాలి అని చెప్పి వెంటనే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఈవెన్ అ సింగిల్ మినిట్ అన్నట్టుగా గజేంద్రలీలో జలమావివేశ ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ జలంలోకి ఆ ప్రళయకాలంలో ఉండేటువంటి జలంలో మునిగిపోయినటువంటి ఆ భూమిని పైకి తీసుకురావడానికి అని చెప్పి గజేంద్రలీల గొప్ప ఏనుగు ఒక్కసారి కనిపించినటువంటి ఆ చెరువులోకి ఆ కాసారంలోకి గబగా ఎలాగైతే దూరిపోయే లోపలికి వెళ్ళిపోతుందో ఆయన మరొక్కసారి గర్జన చేసి జలమవివేశ వెంటనే ఆయన ఆ జలాల్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కాసేపు ఆపి వరాహము అనేటువంటి పదానికి మనం కొంచెం విశ్లేషణ చేసుకుని ముందుకెళ్దాం. ఇప్పుడు వర ప్లస్ అహం వర ప్లస్ అహం వరాహం సవర్ణ దీర్ఘ సంధి వర
ప్లస్ అహం వరాహం రా దీర్ఘం వస్తుందిగా. ఇప్పుడు వర అనేటువంటి దానికి అర్థం ఏమిటి, అహం అనేటువంటి దానికి అర్థం ఏమిటి మనం తీసుకుంటే అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ స్వరూపం ఏమిటో మనకు అర్థమవుతుంది. వర అంటే శ్రేష్టమైన, ఇంకా అంతకు మించినటువంటిది లేనటువంటి దాన్ని వర అంటారు. అది అహం. అహం అంటే నేను అనేటువంటి స్ఫురణ అంటే ఏమిటన్నమాట, అదే చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ శ్రేష్టమైనటువంటి అహం, ఆ అనేటువంటిది మొదటి అక్షరం, హ అనేటువంటిది లాస్ట్ అక్షరం. అంటే ఏమిటి, అక్షరాలలో అక్షరాల ద్వారా వ్యక్తపరుస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి జ్ఞానస్వరూపం ఏదైతే ఉందో అది అహం అవుతుంది. ఆ హం. హం హం అంటే పూర్ణానుస్వారం. హం సున్నా అయిపోయి అంటే ఏమిటి, మొత్తం పూర్ణం అంతా కూడా ఆ హ ఈ రెండు అక్షరాల మధ్యలోనూ ఉంటుంది. అక్షరాలు అంటే నాశనం లేనటువంటిది, అంటే అక్షరాలలోనే సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడా అక్షర రూపంలో, స్తోత్ర రూపంలో, వేదంలో ఉంది. కాబట్టి ఆ అహం అనేటువంటిది వేదస్వరూపమైనటువంటిది అహం అంటేను. కాబట్టి అదే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వరాహం అంటే ఏమిటి అంటే ఆ వేదమయ స్వరూపమైనటువంటిది. కాబట్టే ఆయనని ఏమన్నారు అంటే వేద వితానమూర్తి. అటువంటి ఆయన ఆ మాయామయ సూకరం రూపంతో ఆయనకు వచ్చాడు. ఇక రెండవది ఏమిటి అంటే వర అంటే వరములను ఇచ్చినటువంటి అహం. ఆ జ్ఞానం, ఆ స్వరూపం ఏమిటి అంటే వరాలు ఇస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, మనం ఈ సమస్తమైనటువంటి జీవరాశులు 14 లోకాలలో ఉండేటువంటి జీవరాశుల యొక్క సంకల్పాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలు, వాళ్ళకు ఉండేటువంటి ఏ డిజైర్స్ అయితే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా తీర్చేటువంటి ఆ జ్ఞానస్వరూపం, ఆ సోర్స్, ఆ జ్ఞానం, ఆ సత్యం, ఇది అహం. వరాలను ఇచ్చినటువంటిది అహంకారం అది. తరువాత ఇక వర అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే వరించదగినటువంటిది. వరించడం అంటే చూసారా, వరుడు అంటాం. వరుడు అంటే వాడు పెళ్లి చేసుకునేటువంటి, వరిస్తాడు వాడు. అటువంటి వర అహం. ఆ అహం స్వరూపాన్ని, ఆ జ్ఞానస్వరూపాన్ని వరించాలి మానవులందరూ. కాబట్టి వర అహం వరాహం, ఆ జ్ఞానస్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని, ఆ జ్ఞానాన్ని, అనంతాన్ని, ఆ పరిపూర్ణమైనటువంటి నేను అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజోస్వరూపాన్ని వరించాలి అనేటువంటి స్ఫురణ కలిగించేటువంటిది. కాబట్టి వర అహం వరాహం అయింది. ఇప్పుడు మనం వరించాల్సినటువంటిది ఏమిటి అంటే అహం అంటే మామూలుగా అహంకారం అంటాం. అహం అంటే ఏమిటి, యువర్ ఓన్ ఈగో అంటాంగా. దానిని వరించాలి. ఇప్పుడు ఇది ఏమిటి అంటే ఇది జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానంలో శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి. ఈ మనిషి బదులు మామూలుగా ఒక బొమ్మను తీసుకోండి, అంటే ట్రాన్స్పరెంట్ బొమ్మను తీసుకోండి. దాంట్లో బ్రెయిన్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు దాని మీద నేను పైనుంచి ఒక రెడ్ లైట్ని బ్యాటరీ లైట్తో ఫోకస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆ రెడ్ లైట్ ఏమవుతుంది, ఆ బొమ్మలో నుంచి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఆ బొమ్మకి కొంచెం తెలివితేటలు ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ బొమ్మ ఏమనుకుంటుంది అంటే నేను ఎర్రగా ఉన్నాను, నా గుండె ఎర్రగా ఉంది, నా మెదడు ఎర్రగా ఉంది, నా రక్తం ఎర్రగా ఉంది, నా శరీరం అంతా కూడా ఎర్రగా ఉంది, నేను చాలా మెరిసిపోతున్నాను అనేటువంటి ఆ నేనుందే, ఆ నేను మిథ్యా నేను. అసలైనటువంటి నేను అహం ఏమిటి అంటే ఆ పైనుంచి పడుతూ ఉండేటువంటి రెడ్ లైట్. అందువల్ల రెండు నేనులు వస్తాయి. ఒక నేనేమో పైనుంచి పడుతూ ఉన్నటువంటి లైటు, ఇక రెండవ నేనేమిటంటే ఆ లైటు ఈ శరీరంలో కలిసిపోయి ఈ శరీరమే నేను అనుకునేటువంటి విధంగా ఉండేటువంటి నేనుంది చూసారా, ఆ నేనే దేహాత్మ భావన. నేను దేహాన్ని, నా దుఃఖాలు, నా కష్టాలు, నా మెదడు, నా గుండె, నాకు ఇది, నాకు అది, నేను పెరుగుతున్నాను, చేస్తున్నాను అనేటువంటి ఆ భావాలు, ఆ శక్తి, దానికి సంబంధించినటువంటి
ఆ లేనటువంటిది అసలు ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ పైనుంచి పడుతున్నటువంటి లైటే కానీ ఆ లైట్ యొక్క ప్రేరణ వల్ల, ఆ లైట్ యొక్క జ్ఞానం వల్ల, అందులో ఉండేటువంటి శక్తి వల్ల, అందులో ఉండేటువంటి వాక్కు వల్ల ఈ జడమైనటువంటి శరీర భాగాలు మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు వరించవలసినటువంటి అహాన్ని ఏమిటి అంటే నా శరీరం, నా బుద్ధి, నాకిష్టం, నా సుఖం, నా గొప్పతనం, నా ఏడుపు, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఇది కాదు నువ్వు భరించాలి. నువ్వు వరించవలసినటువంటిది ఏమిటంటే ఆ పైనుండేటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ వెలుగుని. అదే సత్యం, జ్ఞానం అనంతమైనటువంటిది. కాబట్టి ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు నేమనుచు మతి భ్రమణంబునన్ ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేరితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అని చెప్పినటువంటి ఆ అహం ఉందే, అది వరాహం. దానిని మనము వరించాలి. తరువాత వరాహానికి నేను చెప్పినటువంటి మాటల్లో ఏమిటంటే, వరాహానికి పరం శ్రేష్టం సస్యం అహం తీతి వరాహ అన్నాగా. అంటే ఏమిటి? మన కోరికలన్నిటినీ కూడా హతం చేసి పారేస్తాట ఆ వరాహం. అంటే ఏమిటన్నమాట? మానవుడికి పనికిరానటువంటి కోరికలు, దేహంతో పుట్టినటువంటి కోరికలన్నిటినీ కూడా హతం చేసేసి వరించవలసినటువంటి పరమాత్మ యొక్క ఆ అహాన్ని, ఆ వెలుగుని, ఆ జ్ఞానాన్ని వరించేటట్టు చేస్తాడు. కాబట్టి మిగతా కోరికలన్నిటినీ కూడా ఆయన నాశనం చేసేసి పరమాత్మే కావాలి అనేటువంటి కోరికనిచ్చేటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి వాడు ఆ వరాహస్వామి అని చెప్తారు. రేపటి కార్యక్రమం విశేషంతో వస్తాను.